రివ్యూ ఆఫ్ దే కాల్ హిమ్ ఓజీ. తెలుగు నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. ఎప్పుడెప్పుడు చూస్తానని ఏగర్లీ వెయిటింగ్. ఇది పవన్ కళ్యాణ్ సినిమా అనే దానికన్నా ఫ్యాన్ బాయ్ సుజిత్ తీస్తున్నాడు అనే దానికే అటెన్షన్ పాయింట్ ఎక్కువ. 12 ఏళ్ల నుంచి ఒక్క బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న కల్ట్ ఫ్యాన్స్కి వాళ్ళ కో ఫ్యాన్ సుజిత్ వచ్చి ఆ కోరిక నెరవేర్చాడా లేదా అనేది మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఓకేష్ ఫీల్స్ బొమ్మ. పండగ హాలిడేస్ ఉండడం, పోటీగా ఏ సినిమా లేకపోవడం, దానికి కళ్యాణ్ గారి క్రేజ్ కూడా తోడవుతుంది కాబట్టి కమర్షియల్గా హిట్ అయిపోవచ్చేమో. కానీ కళ్యాణ్ గారి మాస్ కంబ్యాక్ ఎదురు చూస్తున్న వాళ్ళు స్టిల్ అలా వెయిట్ చేయడమే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ సెటప్, ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ అని జరుగుతున్న డ్రామా ఇవన్నీ అటెన్షన్గా ఉంటాయి. అక్కడక్కడ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, కానీ అలా స్టిక్ అయి చూడగలుగుతాం. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లో అడ్వాంటేజ్ ఏంటంటే హీరో బిల్డప్ సీన్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ టాప్ నాచ్గా ఉంటాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ ఒక 15 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది. విజిల్ వర్తి ఎలివేషన్ అది. ఇలాంటి ఇంటర్వల్ బ్లాక్ ఒక స్టార్ హీరోకి పడితే ఎలా ఉంటుందో ఆ హై చూస్తారు మీరు. ఈ ఒక్క ఇంటర్వల్ ఫైట్కి బ్లాక్ బస్టర్ ఇచ్చేచ్చు. సో ఈ ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లేలో టైం లైన్ అటు ఇటు మారుతున్నా సరే మనకు ఎక్కడ పెద్దగా డిస్టర్బింగ్ అనిపించదు, చాలా క్లారిటీగానే అర్థమవుతుంది. ఈవెన్ లవ్ స్టోరీ కూడా మరీ ఏం సాగదీయరు. మంచి ఫస్ట్ హాఫ్, నాకు ఎక్కడ భారీ కంప్లైంట్స్ అయితే లేవు. ఈవెన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన విధానం కానీ తర్వాత వచ్చి ఒక 10 to 15 మినిట్స్ సీక్వెన్స్ మళ్ళీ వేరే లెవెల్ హైకి తీసుకెళ్తుంది. ఇంటర్వెల్ ఇచ్చిన హై లాంటిదే సెకండ్ హాఫ్లో ఈ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి వస్తుంది. ఆ సీన్ టేక్ ఆఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా కొత్తగా అనిపించింది ఆ వార్నింగ్ సీన్. సో ఇలా సెకండ్ హాఫ్ 15 మినిట్స్ వరకు పొట్టేసాడరా అనే ఫీల్లోనే వెళ్ళింది. బట్ తర్వాత నుంచే అసలు కథ స్టార్ట్ అయింది. హీరో విలన్ రైవలరీ సీన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. అదే మేజర్ డ్రాబ్యాక్ ఈ మూవీకి. అండ్ ఇమ్రాన్ హష్మీ రోల్ కొన్ని సీన్స్లో ఓకే, కానీ పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. ఓజీ వర్సెస్ ఓమీ అన్నారు కానీ అది కూడా పని అవ్వలే. అండ్ ఫస్ట్ హాఫ్లోనే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేతో లాగేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ వావ్ ఫ్యాక్టర్ లేనప్పుడు ఎంత లాగితే ఏం ప్రయోజనం. మధ్యలో మళ్ళీ అర్జున్ దాస్ క్యారెక్టర్ వచ్చి కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తుంది, కానీ అది అయిపోయాక మళ్ళీ లైట్. ఎండింగ్ కూడా సడన్గా ఏదో ఎండ్ చేసినట్టు అనిపించింది. ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ని హై పవర్లో చూపించాలని మరీ ఎక్కువగా రుద్దిన ఫీల్స్ వచ్చే అన్నెసెసరీ ఎలివేషన్స్ కూడా పడుతుంటాయి. ఆ సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చే అంత కథ ఇందులో కనిపించలేదు. జస్ట్ కొన్ని పాయింట్స్ మాత్రం ఆడియన్స్ని ఆలోచించుకోమని ఓపెన్ ఎండింగ్ ఇచ్చేశారు. ఓవరాల్గా ప్యూర్ ఫ్యాన్ బై స్టఫ్ ఇది. ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని సుజిత్ వాడినట్టు ఇంకే డైరెక్టర్ వాడుండ్రో అంత బాగా చూపించారు. ఆయన బిల్డప్ షాట్స్ మాత్రం అదిరిపోతాయి. దానికి తమనన్న యాజ్ యూజువల్గా ఎరగదీసే డ్యూటీ చేశాడు. ఈవెన్ రవికే చంద్రన్ గారు, మనోజ్ గారి సినిమాటోగ్రఫీ సూపర్ ఉంటుంది. సుజిత్ గారి టెక్నికల్ నాలెడ్జ్లో తోపు కాబట్టి మీకు అసలు టెక్నికాలిటీస్లో లూప్ హోల్స్ కనిపించవు. ఓవరాల్గా ప్రాబ్లం అంతా నా వరకు సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్లోనే. 2 months బ్యాక్ వచ్చిన వీరములతో కంపేర్ చేస్తే మాత్రం ఇది ఫార్ బెటర్. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ్ గారు ఇచ్చే టైంని సుజిత్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. బట్ కథే హాఫ్ బేక్డ్ అయిపోయింది. చాలా థిన్ స్టోరీ లేను, దాన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్స్తో లాగేద్దామని మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల పనవల. ఇంకా పెర్ఫార్మెన్స్లో అయితే శ్రీయారెడ్డి గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. మిగతా వాళ్ళంతా బాగానే చేశారు. అండ్ కళ్యాణ్ గారు కూడా తన మేక్ ఓవర్ కాస్ట్యూమ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో చాలా ఫ్రెష్గా కనిపిస్తారు. సుజిత్ గారు తన హీరోని ప్రజెంట్ చేసిన విధానానికి సెంట్ మార్క్స్ ఇచ్చేయచ్చు. అండ్ రన్ టైం క్రిస్ప్గానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో 10 minutes తగ్గించినా ఏ ప్రాబ్లం లేదు. మేబీ అందుకేనేమో వీళ్ళకి సెకండ్ హాఫ్ మీద డౌట్ వచ్చి చివరి వరకు దాని మీద మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నేహా శెట్టి గారి స్పెషల్ సాంగ్ కూడా తీశారు. సో ఫైనల్గా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్, న్యూట్రల్ ఆడియన్స్కి యావరేజ్ ఫీల్స్ ఇస్తుంది. దీనికి నేను ఇస్తుంది రేటింగ్ 2.75 out of 5. డెఫినెట్గా ఆ ఎలివేషన్స్కి, యాక్షన్ సీక్వెన్సెస్కి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.